హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు 66వ భాగము. ఇక కథలోకి వెళితే, నాయక్ బయటికి రావటం మంచిది కాదు అని తెలిసిన సిటీలోకి వచ్చాడు. అతడు అనుకున్నట్టే కొద్ది రోజులు వాళ్ళు అడవిలో ఉండటానికి కావలసిన వస్తువులు అన్నీ తీసుకున్నాడు. అలాగే మిన్నీ కోసం బట్టలు, అతడికి కొన్ని బట్టలు కొని వీలైన అంత త్వరగా ఆమెను చేరుకోవాలి అనుకున్నాడు. అంతలో అక్కడ టీవీలో కళ్యాణ్ ప్రెస్ మీట్ కనిపించింది. అతడు చెప్పిన మాటలు, మిన్నీకి ఇచ్చిన సందేశం అన్నీ నాయక్ చూశాడు. అతన్ని రాక్షసుడు అనటం భరించలేకపోయాడు. తనని రాక్షసుడులా మార్చిన సమాజం ముందు తనని దోషిగా నిందిస్తూ కళ్యాణ్ మాట్లాడటం అతడు అడ్జస్ట్ చేసుకోలేకపోయాడు. కానీ అతడికి ఒక ఆలోచన వచ్చింది. అందుకే కళ్యాణ్ అతడి భార్య ఇచ్చిన వాచ్ కోసం చెప్పటం, ఆమె మెసేజ్ ప్రకారం భోజనం చేయటం, ఆమె కోసం వెయిట్ చేస్తాను అనటం రికార్డ్ చేశాడు. తానే కిడ్నాప్ చేసింది అని కళ్యాణ్ పబ్లిక్ చేశాడు. అతడి మొబైల్ చూస్తే చాలా మిస్డ్ కాల్స్ వచ్చాయి. సెల్వ విఆర్ ట్రై చేశారు. వాళ్ళు చేశారా లేక కళ్యాణ్ చేయించాడా? లేదు, కళ్యాణ్ చేయించి ఉంటాడు. ఇప్పుడు నేను విఆర్ సెల్వని కాంటాక్ట్ చేస్తే ప్రమాదం అని వాళ్ళకి ఫోన్ చేయకుండా కొద్ది రోజులు అజ్ఞాతంలో ఉండటం మంచిది అనుకున్నాడు. అక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. అంతలో అతడికి ఇంకో అనుమానం వచ్చింది. తన కార్ని కూడా వెతికే పనిలో ఉంటారు అని. ఆ కారు అక్కడే వదిలేసి అప్పటికప్పుడు ఒక పాత కారు తీసుకుని ఎవరికి అతడి ఫేస్ కనిపించే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడి అడవికి చేరుకున్నాడు. మిన్ని వాటర్ దగ్గర కూర్చుని తను మొదటిసారి సముద్రాన్ని చూసిన అనుభూతి గుర్తు చేసుకుంది. కళ్యాణ్ గారు నన్ను ఎంతో ప్రేమగా అక్కడికి తీసుకువెళ్లారు. నేను ఆయనతో కలిసి ఎంతో సంతోషంగా గడిపాను. డాన్స్ చేశాను. ఎంతో పేరు వచ్చింది. ఆయన నాకు ఎంతో లక్కీ. అందుకే నేను ఎంతో పేరు తెచ్చుకున్నాను. కానీ నేను అన్లక్కీ. ఆయనకి నా వల్ల మంచి జరగదు. ఎప్పుడు ప్రమాదాలు ఎదురవుతున్నాయి అని ఏడుస్తూ, కళ్యాణ్ గారు నన్ను క్షమించండి, మీకు దూరంగా వచ్చేశాను. ఇలా రావటం అస్సలు ఇష్టం లేదు, అయినా తప్పటం లేదు అని చాలా ఏడ్చింది. ఆమె దగ్గరకు నాయక్ వచ్చాడు. ఏమైంది మేడం, ఎందుకు ఏడుస్తున్నారు? సారీ, ఆలస్యమైంది, అందుకని భయపడ్డారా? ఇంక ఎక్కడికి వెళ్ళనులేండి, ప్లీజ్ భయపడకండి, ఏడవద్దు అని అడిగాడు. మిన్ని కళ్ళు తుడుచుకుంటూ, నాకు భయం కంటే ఎక్కువ బాధగా ఉంది. కళ్యాణ్ గారిని వదిలి వచ్చానుగా, ఇలా బాధపడటం తప్ప ఏం చెయ్యాలి అని దిగులుగా చూసింది. అతడికి ఎందుకో గిల్టీగా అనిపించింది. చిన్నగా నిట్టొచ్చి ఆమె దగ్గరగా వచ్చి కూర్చుని, మీరు బాధపడకుండా ఉండాలి అంటే నా దగ్గర ఒకటి ఉంది, ఇలా చూడండి అని కళ్యాణ్ మాటలు వీడియో చూపించాడు. మీ కళ్యాణ్ గారు మీరు ఇచ్చిన సందేశం ప్రకారం నడుచుకుంటున్నారు. మిమ్మల్ని వెతుకుతూనే ఉంటారు అంట. టైంకి తింటారు, టైంకి రెస్ట్ తీసుకుంటారు. మీరు కూడా అలాగే ఉండాలి అని ఆయన చెప్పారు. చూశారుగా, ఇంకో పెళ్ళి ఆయన చేసుకోలేరు అంట. మీ అభిప్రాయం ప్రకారం పోటీ ముగిసే వరకు ఓపిక పడతారా లేక ఆయన్ని అర్థం చేసుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోతారా అని అడిగాడు. నాయక్ మనసులో అనుకున్నాడు, వెళ్ళిపోతా అని చెప్పొద్దు అని. మిన్నీ అతడి చేతిలో మొబైల్ తీసుకుని ఆ వీడియో ఇష్టంగా చూస్తూ, ఆయన నా కోసం ఎదురు చూస్తారు, ఆకలితో తిండి తిప్పలు లేకుండా కష్టపడరు అని నాకు తెలిసేలా చేశారు కదా. నాకు ధైర్యం వచ్చింది. ఎలా వెనక్కి వెళతాను? పోటీలో పాల్గొని గెలిచాక వెళతాను. నాకు తెలుసు ఆయన నేను ఉండగా ఇంకో పెళ్లి చేసుకోరు. నేను వెనక్కి వెళ్ళను. కానీ అసలు ఆయన తలకి గాయం అయ్యింది. ఎందుకు? చూడు, కట్టుకట్టి ఉంది అని ఏడుస్తూ అడిగింది. నాయక్ ఏం చెప్పాలో అర్థం కానట్టు చూస్తూ, మీకోసం కంగారు పడి కింద పడి ఉంటారు. ఇప్పుడైతే మామూలుగా మాట్లాడారుగా, ఇంకా టెన్షన్ లేదు. నేను మీకు బట్టలు, వంట సామాగ్రి తెచ్చాను. ఇక్కడ మొబైల్ సిగ్నల్ ఉండదు. మనల్ని ఎవరూ తెలుసుకోలేరు. రండి అని ఆమెను ఇంటి లోపలికి తీసుకువచ్చాడు. స్లీపింగ్ బెడ్ తెచ్చి ఆమెకు ఏర్పాటు చేశాడు. చాలా చూడీదార్స్ తెచ్చాడు. మేడం, నాకు మీ టేస్ట్ తెలీదు, ఏదో కనిపించినవి తీసుకున్నా. ఇంకా బ్యాటరీతో వెలిగే లైట్, ఇదేమో చిన్న ఫ్యాన్, 2 నెలలు పనిచేస్తాయి. ఛార్జింగ్ అయిపోతే కారులో బ్యాటరీ ఉందిగా. ఇంకా మీకోసం మ్యూజిక్ ప్లేయర్ తెచ్చాను. డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలిగా అని చకచక అన్నిటినీ సర్దిపెట్టాడు.
ఆ క్షణం ఆమె కోసం కళ్యాణ్ గతంలో ఏర్పాటు చేసిన బెడ్ ఫ్యాన్ గుర్తుకు వచ్చాయి. మిన్నీ కళ్ళు తడిచేసుకుంటూ చూస్తుంది. అతడు వంట చేయటానికి అవసరమైన అన్ని వస్తువులు తెచ్చాడు. నాయక్ ఆమె కోసం ఎంతో శ్రద్ధ చూపటం ఆమెకు స్పష్టంగా తెలుస్తుంది. మిన్నీకి అతడిపై నమ్మకం, గౌరవం మరింత పెరిగింది. ఆమెకు తెలిసింది ఒక్కటే, ఏ చిన్న ఆదరణ చూపినా వాళ్ళని గౌరవించటం, వారి స్నేహాన్ని స్నేహంగా స్వీకరించటం. ఇప్పుడు ఆమె నాయక్ని మంచి స్నేహితుడు అని మనస్ఫూర్తిగా నమ్మింది. అందుకే ఈ మాయాలోకంలో ఆడది గడప దాటి ఒక మగాడితో బయటికి వస్తే ఎలాంటి నిందలు వేస్తుందో తెలియని ఈ అమాయకపు ఆడపిల్ల భర్త చేతిని విడిచి ఈ ఇల్లు దాటి బయటికి వచ్చింది. ఆమె మనసేంటో, ఎంత సున్నితమైన స్వభావం కల అమ్మాయో నాయక్కి కొద్ది కాలంలోనే అర్థమైంది. ఆమె పూలను తుంచకుండా ముళ్ళుకు చేతులు అడ్డం పెట్టి గాయం చేసుకున్నప్పుడే అర్థమైంది అతడికి. అందుకే ఆమెపై అభిమానం, గౌరవం అతడికి తెలియకుండానే ఏర్పడ్డాయి. కానీ భార్యాభర్తని విడదీస్తున్నా అని అతడు తెలుసుకోలేకపోయాడు. మిన్నీ అతడికి హెల్ప్ చేస్తాను అని వెళ్ళిపోయింది. నాయక్ కంగారుగా, మేడం మీరేం చెయ్యక్కర్లేదు, నేను అన్నీ చేస్తాను, నాకు వంట వచ్చు, మీరు చేయాల్సింది ఒక్కటే, డ్యాన్స్, అర్థమైందా? ఇదిగోండి మీకు ఇష్టమైన మ్యూజిక్, డ్యాన్స్ చేసుకోండి, నేను 10 నిమిషాల్లో వంట చేస్తా అని వెళ్ళాడు. మిన్నీ కళ్యాణ్ వీడియో పదే పదే చూసుకుని మురిసిపోతూ ఆ వీడియోలో ఉన్న కళ్యాణ్కి చెప్పుకుంటుంది, నేను టైంకి తింటాను, మీకోసం, మీ మాట కోసం నేను డ్యాన్స్ పోటీలో గెలవాలి, మళ్ళీ మీ ప్రేమ పొందాలి, అందుకు నేను ఎంత కష్టమైనా భరిస్తా అని మ్యూజిక్ ఆన్ చేసుకుని క్లాసికల్ డ్యాన్స్ వేస్తూ ఉంది. నాయక్ ఆమె డ్యాన్స్ దగ్గర నుండి చూస్తున్నాడు. అతడికి ఎంతో నచ్చింది. రెప్ప వేయకుండా చూస్తూ మంట వెలిగించి వంట చేస్తూ ఉన్నాడు. కొద్ది సమయం ఆమె డ్యాన్స్ చేస్తూ అలసిపోయి కూర్చుంది. నాయక్ ఆమె కోసం బాత్రూమ్ సిద్ధం చేసి ఉంచాడు. ఆమె అలసిపోవటం చూసి, మేడం ఇంక చాలు అండి, మీరు సూపర్గా డాన్స్ చేస్తున్నారు, ఇవాళకి చాలు, వెళ్ళి స్నానం చేసి రండి, భోజనం చేద్దాం. ఆమె సరే అని వెళ్ళి అరగంట తర్వాత అతడు కొనిచ్చిన బట్టలు వేసుకుని వచ్చింది. నాయక్ ఇద్దరికి 2 ప్లేట్స్ వడ్డించి పెట్టాడు. మిన్నీ అతడు కొనిచ్చిన బట్టలు వేసుకోవటం చూసి సంతోషపడ్డాడు. అతడి జీవితంలో ఇలాంటి సందర్భాలు వచ్చిందే లేదు. అతడి చేతులతో బట్టలు కొనటం, ఇలా వంట చేయటం అంతా వింత అని చెప్పొచ్చు. మిన్నీ అతడి ముందుకు వచ్చి నిలిచింది. నాయక్ అప్రయత్నంగా బాగున్నారు అన్నాడు. ఆమె అవును బాగున్నాయి, నువ్వు ఇచ్చిన బట్టలు, థ్యాంక్స్ అని చెప్పి అక్కడి వాచ్ వైపు చూసి, నేను అన్నం తినాలి, కళ్యాణ్ గారు ఇప్పుడు భోజనం చేస్తారు, ఆయన మాట ప్రకారం నేను తినాలిగా, రా నువ్వు తిను అని పిలిచింది. ఇద్దరు నేల మీద కూర్చుని అతడు వండిన ఆహారం అందుకుంది. నాయక్ అనుమానంగా చూస్తున్నాడు. ఆమె ఆ ఆహార పదార్థాలు చూడగానే అర్థం చేసుకుంది అతడికి వంట రాదు అని. అన్నం పేస్ట్గా అక్కడక్కడ మాండిపోయి ఉంది కూడా, ఉడకలేదు. ఆమె ఆ ఫుడ్ నోట్లో పెట్టుకోగానే ఆమెకు కళ్యాణ్ తన కోసం వంట చేసిన సంఘటన గుర్తుకు వచ్చింది. అంతే, ఆమె గట్టిగా ఏడ్చింది. నాయక్ కంగారుగా, ఏమైంది మేడం, వంట బాలేదా, మీకు నచ్చలేదు అనుకుంటా, వదిలేయండి, ఇంకోసారి వండుతాను అని ఆమెను కంట్రోల్ చేస్తూ ఉంటే మిన్నీ కళ్ళు తుడుచుకుంటూ, లేదు అస్రోత్, నచ్చింది, నాకు నా జీవితంలో ఎదురైన మరువలేని సంఘటనని గుర్తు చేసింది అంటూ గతంలో కళ్యాణ్ తన కోసం వంట చేసిన విషయం చెప్పింది. వాళ్ళు విశాఖపట్నం వెళ్ళటం, అక్కడ జరిగిన సంఘటనలు, ప్రపంచాన్ని మరిచిపోయి ఆయనతో గడిపిన సంతోషం, సముద్రంలో ఆడుకున్న ఆటలు, పాటలు అన్నీ అతడి ముందు దాచకుండా చెప్పింది. ఆమెకి ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు అనేది తెలియదు. చిన్నపిల్లలు తమ మనసులో భావాలు దాచకుండా చెప్తారు. ఆమె కూడా అలాగే అన్నీ చెప్పేస్తూ ఉంది. నాయక్ తడబడుతూ ఆమెను కంట్రోల్ చేస్తూ, మేడం అయితే మీ హ్యాపీ మెమరీస్ విశాఖలో ఉన్నాయి అన్నమాట, అయితే నా దారుణమైన వంట కళ్యాణ్ గారిని గుర్తు చేసిందా, గ్రేట్ అని ఆమె మాటలకు అడ్డుపడ్డాడు. ఆమె అతడి మాటలతో ఈ లోకంలోకి వచ్చినట్టు ఉలిక్కిపడి అతడి వైపు చూసి, అవును థ్యాంక్స్, సరే తినండి అని చెప్పి ఆమె ఫుడ్ తింటూ ఉంది. నాయక్ అతడి వంట తిని అర్థం చేసుకున్నాడు. వరిష్ఠగా ఉంది అని. ఆమె తింటుంది, తను తినకపోతే బాగోదు అని భోజనం పూర్తి చేశాడు. మిన్నీ చివరిలో చెప్పింది, నేను వంట చేస్తాను, నా కోసం నువ్వు ఎంతో చేస్తున్నావు, నేను వంట చేయకపోతే ఎలా,
ప్లీజ్ చేస్తాను, వద్దు అని చెప్పకు అని రిక్వెస్ట్ చేసి ఒప్పించింది. నాయక్ తన ఘోరమైన వంట ఆమెకు పెట్టడం ఇష్టం లేక, సరే మేడం, మీకు నేను హెల్ప్ చేస్తాను అన్నాడు. ఆమె సరే అని అతడు ఆమె కోసం ఏర్పాటు చేసిన బెడ్పై పడుకుంది. ఆమెకు దోమలు కుట్టకుండా మస్కిటో నెట్ ఆమె చుట్టూ వేశాడు. అతడు నేల మీద వెలికెలా పడుకుని కళ్ళు మూసుకుంటూ ఉండగా మిన్నీ అడిగింది, అదేంటి నువ్వు కింద పడుకుంటున్నావు? నీకు చలివేదా? దోమలు కుట్టకుండా ఉంటాయా? ఏం వద్దు, నేను కింద పడుకుంటా, నాకు అలవాటే, నువ్వు పైన పడుకో అంది. నాయక్ చిన్నగా నవ్వి, నాకు ఏం ఇబ్బంది లేదు మేడం, ప్లీజ్ మీరు పడుకోండి, చాలా ఆలస్యమైంది, ప్లీజ్ అంటూ ఆమెను నిద్రపోమని చెప్పి కళ్ళు మూసుకున్నాడు. మిన్నీ అతన్ని దిగులుగా చూస్తూ కళ్ళు మూసుకుంది. నాయక్ మనసులో ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ గడిపాడు. నేనేం చెయ్యాలి అనుకుంటున్నాడు? ఈమెను ఇక్కడే ఉంచేయాలి అనా, కళ్యాణ్కి ఈమెను దూరం చేసి ఏడిపించాలి అనుకున్నాను, ఎన్నో బాధలు పెట్టాలి అనుకున్నాను. కానీ వీళ్ళు ఒకరి కోసం ఒకరు తమ బాధని దాచుకుని ఓపిక పడుతున్నారు. కళ్యాణ్ తిండి మానేస్తే తన భార్య తట్టుకోలేదు అన్నట్టు, ఆమెకు తెలుస్తుంది అన్నట్టు తింటూ ఆమె కోసం వెతుకుతూ ధైర్యంగా కనిపించాడు. ఇక్కడ ఆమె తన భర్త మాట ప్రకారం టైంకి భోజనం చేసి నిద్రపోతుంది. ఇలా ఎంతకాలం? అసలు నేనెందుకు ఇదంతా చేస్తున్నాను? ఆమెను ఎందుకు ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నాను? నా ఆలోచన ఎందుకు మారింది? తనని హింసించే ఆలోచనే నాకు ఎందుకు లేదు? నాకేమైంది? అతడికి బదులుగా ఒక్కటే కనిపిస్తుంది, ఆమెను డ్యాన్స్ పోటీకి చేర్చే వరకు జాగ్రత్తగా చూసుకోవాలి, ఆలోగా విఆర్ సెల్వా కళ్యాణ్ దగ్గర పొందాలి, అనుకున్న లబ్ధి పొందుతారు లేదా మానేస్తారు. నేను మాత్రం ఈమెను ఏమీ చేయలేను అనుకుని గట్టిగా ఊపిరి తీసుకుని అదే నిర్ణయం తీసుకుని నిద్రలోకి జారుకున్నాడు. కళ్యాణ్ ఎంక్వైరీలో ఒక ఏరియాలో నాయక్ ఉపయోగించిన కారు దొరికింది. అంతే, విజయ్ని రమేష్ని వెంట పెట్టుకుని అక్కడికి చేరుకున్నాడు. ఆ కారు అతడు కావాలని అక్కడ విడిచిపెట్టినట్టు అర్థమవుతుంది. బట్ వాడు ఇక్కడికి దగ్గరలో ఉండే అవకాశం ఉంది అని ఆశగా మొత్తం టీం ఎంక్వైరీ మొదలుపెట్టారు. చాలా ప్రయత్నాలు చేశాక ఒక బట్టల షాప్ వాడు నాయక్ని చూసినట్టు సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్కడికి చేరుకున్నాడు. షాప్ వాడు సీసీ కెమెరా ఫుటేజ్ చూపిస్తూ ఇతడు చాలా బట్టలు కొన్నాడు అని, అతడు వెళ్ళాక నేను న్యూస్ చూశాను అని, అనుమానం వచ్చి మీకు సమాచారం ఇచ్చాను అని చెప్పాడు. కళ్యాణ్ ఆవేశంగా వీడియో చూస్తూ ఉంటే అతడికి అర్థమైంది, నాయక్ మిన్నీ కోసం చాలా బట్టలు తీసుకున్నాడు అంటే ఆమె కోసం వీడు జాగ్రత్తలు తీసుకుంటున్నాడా, తనని బాధ పెట్టడా అని మనసుకి ధైర్యం చెప్పుకుని ఆ చుట్టుపక్కల పరిసరాలు ఎంక్వైరీ చేస్తున్నాడు. అది ఒక చిన్న మార్కెట్. ఆ మార్కెట్కి నాయక్ వచ్చి చాలా సామాగ్రి కొన్నట్టు, మస్కిటో నెట్, బెడ్, ఇలా అన్ని వస్తువులు అతడు తీసుకున్నాడు అని తెలిసింది. కళ్యాణ్కి ఏదో ధైర్యం, నేను మిన్నీ దగ్గరకు చేరుకునే వరకు ఆమెకు నాయక్ వలన కష్టమైతే ఉండదు అనే చిన్న ఆశ కలిగింది. విజయ్ కళ్యాణ్ భుజం మీద చెయ్యి వేసి, కళ్యాణ్, మన మిన్నీ మొహం చూస్తే కరుడుగట్టిన నేరస్తుడు అయినా కరిగిపోవలసిందేరా, నాకు అనిపిస్తుంది. ఈ నాయక్ మిన్నీని హింస పెట్టాడు, పైగా మిన్నీ వీణ్ణి ఒక ఫ్రెండ్గా నమ్మి వెళ్ళింది అంటే తను బాగానే ఉండి ఉంటుంది, నువ్వు ధైర్యంగా ఉండరా అంటూ ఉంటే కళ్యాణ్ కన్నీళ్లు పెట్టుకుంటూ, మరి ఆ వీడియో ఏంటి? నా మిన్నీని ఆ రాక్షసులు కొట్టారు, నేను చూశాను, దాని మాటేమంటావు? రమేష్ అవును అన్నాడు. విజయ్ కళ్యాణ్కి ధైర్యం చెబుతూ, అవును నిజమే, కొట్టారు, వాళ్ళంతా ఇప్పుడు మిన్నీతో లేరు, నాయక్ ఒక్కడే ఉన్నాడు, వాడు మిన్నీకి ఫ్రెండ్ అనేది మిన్నీ అభిప్రాయం, ఆమె వాడిని ఇబ్బంది పెట్టదు, అలాంటప్పుడు వాడెందుకు మిన్నీని బాధ పెడతాడు? లేదు, మనం ధైర్యంగా ఉండొచ్చు, ఇక్కడి వరకు వచ్చాం, మిన్నీ ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండే ఉంటుంది, తెలుసుకుందాం, ప్లీజ్ నువ్వు ధైర్యంగా ఉండాలి అని నచ్చ చెప్పాడు. కళ్యాణ్ గుండె ధైర్యం తెచ్చుకుని, అవును, నేను నమ్మకంగా మిన్నీ కోసం ఎంక్వైరీ చేస్తాను అనుకుంటూ ఉంటే వాళ్ళ సిబ్బంది నాయక్ విడిచిపెట్టిన కారులో లెటర్ దొరికింది అని ఇచ్చారు. అందులో నాయక్ రాసిన మాటలు కళ్యాణ్ కంగారుగా చదువుతున్నాడు. ఏసీపీ, నన్ను రాక్షసుడు అంటున్నావు, మరి నన్ను రాక్షసుడిగా మార్చిన ఈ సమాజం కోసం ఏం చెప్పలేదు ఎందుకు? ఆకలితో చేయి చాచిన నా చేతులు వెరక్కొట్టి చేయని నేరాలు నా మీద రుద్ది నన్ను నేరస్తుడిగా నిరూపణ చేసి నిజంగానే నేరస్తుడిని చేసిన మీ పోలీస్ వాళ్ళు రాక్షసులు, నేను కాదు. నేను నేరస్తుడు కావటానికి కారణం మీ పోలీసుల ఏసీపీ.
అందుకే రాక్షసులు మీ పోలీసులు, నేను కాదు. ఇంకోసారి నన్ను రాక్షసుడు అంటే ఒప్పుకోను. మేడం నిన్ను విడిచి నా దగ్గరకు వచ్చింది. నువ్వు ఆమెను వెతికే ప్రయత్నం చేయక ఆమె అనుకున్నది సాధించి సమయం వచ్చినప్పుడు తిరిగి వస్తుంది. వచ్చేలా చేస్తాను. నీకు ఇప్పుడే చెప్తున్నా, విఆర్ సెల్వని నువ్వు ఏమీ చెయ్యకూడదు. నేను మేడంని ఏమీ చేయను. అలాగే నువ్వు ఎంత వెతికినా నీకు అయితే నేను దొరకను. ఇక ఉంటా. నీ శత్రువు నాయక్. ఆ లెటర్ కళ్యాణ్ చదివి ఆవేశపడుతూ, వీడికి ఎంత ధైర్యం, నాకే సవాలు విసురుతున్నాడు. నాకు దొరకడు అంట. ఎలా దొరకడు? అసలు మిన్ని అనుకుంటుంది ఏంటి? నేను ఎలా అయినా తెలుసుకుంటా, మిన్నిని చేరుకుంటా అంటున్నాడు. విజయ్ లెటర్ చూసి కళ్యాణ్కి ధైర్యం చెప్పాడు. నేను అనుకున్నట్టే మిన్నిని వాడు ఏం చేయడు. నువ్వు ధైర్యంగా నీ ఎంక్వైరీ చేయొచ్చు. బట్ ఈ లెటర్ విషయం విఆర్ సెల్వ వరకు వెళ్ళకూడదు అని వాళ్ళని వెతికే ప్రయత్నం మరింత చేయసాగారు. కళ్యాణ్ మరింత ధైర్యంతో వెతకడం మొదలుపెట్టాడు. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. మిన్ని కళ్యాణ్ని తలుచుకుంటూ నాయక్తో మంచి స్నేహితురాలుగా నడుచుకుంటూ డ్యాన్స్ పైనే ఆమె దృష్టి నిలిపి కాలం గడుపుతుంది.